brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బాస్ యాక్టివ్ అయ్యారు, గేమ్ మార్చేశారు. ఎస్, కేసీఆర్ వార్ ప్రకటించారు, వారినే టార్గెట్ చేశారు. ఇంతకీ ఎవరు వారు, ఎవరిపై ఈ వారు? ఎస్, కేసీఆర్ గేమ్ స్టార్ట్ చేశారు. ఒక్క దెబ్బకి 2 పిట్టల్ని కొట్టేయాలి అనుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాస్టర్ ప్లాన్ వేశారాయన. వ్యూహాత్మకంగా 2వ అభ్యర్థిని కూడా నిలబెట్టాలని చూస్తున్నారు. 2వ అభ్యర్థిని నిలబెడితే బీఆర్ఎస్కి వచ్చే లాభం ఏంటి, కాంగ్రెస్కి కలిగే నష్టం ఏంటి? తెలంగాణలో 5 స్థానాలకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ సీటు దక్కుతుంది. ఈ లెక్కన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి. కానీ బీఆర్ఎస్ 2వ అభ్యర్థిని నిలబెడితే ఎన్నికలు తప్పవు. ఇక్కడే కేసీఆర్ తన మార్కు పాలిటిక్స్ కు తెరతీశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిపై కేసీఆర్ కసరత్తు కొలిక్కి వచ్చింది. 1-2 రోజుల్లో అభ్యర్థి పేరును ప్రకటించనుంది బీఆర్ఎస్. అయితే 2వ అభ్యర్థిపైన కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని సమాచారం. బీఆర్ఎస్ కు ఉన్న సంఖ్యాబలం ప్రకారం 1 ఎమ్మెల్సీ సీటు పక్కాగా వస్తుంది. కానీ 2వ అభ్యర్థిని నిలబెట్టాలంటే పార్టీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ 2వ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ మొత్తం 39 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ వల్ల అక్కడ సీటును కోల్పోయింది. మిగిలిన 38 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం గులాబీ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. అసెంబ్లీ ఎమ్మెల్యేల కోటాలు 5 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. ఆ లెక్కన 1 ఎమ్మెల్సీ గెలవాలి అంటే 19 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. బీఆర్ఎస్ 2 అభ్యర్థులను గెలిపించుకోవాలంటే మొత్తం 38 ఓట్లు అవసరం. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం వర్తింపజేయాలని సుప్రీంకోర్టులో పోరాడుతుంది బీఆర్ఎస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2వ అభ్యర్థిని బరిలోకి దింపి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు కేసీఆర్. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీ కాదని ప్రకటించుకున్నారు. ఆయన బాటలోనే మరో 2 ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. వీరంతా తమకే ఓటు వేస్తారని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది. 2వ అభ్యర్థిని నిలబెట్టి సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెట్టాలని చూస్తోంది బీఆర్ఎస్.